యాదగిరి తల్లి గారితో మాట్లాడుతా ఉన్నాం. తల్లి ఎప్పుడు తీసుకోవారు మీ కొడుకును, ఎక్కడెక్కడ కొట్టారంటే అసలు ఏం జరిగిందండి? ఇంటికి వచ్చిర్రు. ఇంటికి వచ్చి నేను ఇంట్లో ఉన్నా. ఒక సైరెడ్డి అన్న ఆయన బండి వేసుకొని దమ్మదమ్మ ఇద్దరు ఉరికొచ్చిర్రు బండి వేసుకొని. మీ కోడలికి జాబ్ ఇప్పిస్తాం, డబ్బులు ఇప్పిస్తాం, జాబ్ తప్పకుండా ఇప్పిస్తాం, మీ ఓన్ కూడా చెప్పినాము. అమ్మ ఇంకా మీకు భయం ఉందా? మీ కొడుకుని ఏమైనా వేస్తారని భయప్రాంతాలకే? సారు అంత సర్పంచ్నే చంపిండు. ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు అండదండలతోటి ఈ వ్యక్తి మీద దాడి చేయడం జరిగింది. ఆ వ్యక్తి మీద మూత్రం పోసి ప్రాబ్లం గురి చేసిందంటే ఆ భగవంతుడు ఆయన ఏ విధంగా శిక్షించాలో శిక్షిస్తాడు బ్రదర్. అమ్మ ఇంత జరుగుతూ ఉన్నా మీ కులానికి సంబంధించిన, మీ యాదవ్ కులానికి సంబంధించిన ఆమెనే అట్లాంటోడు కాదు, ఇదంతా మోసము, ఇదంతా అబద్ధం అని చెప్తా ఉన్నాడు. ఏం కాదు సారు, మోసం ఏం కాదు, మోసం అయితే కాదు. బక్కోలకు బెటరు. ఇక ఏమైనా వాళ్ళ వారికే చూసుకుంటారు. టీఆర్ఎస్ టీఆర్ఎస్ కాంగ్రెస్ టీఆర్ఎస్ వాళ్ళకి ఇన్ని పెట్టలేదు, ఏం చేయలేదు మాకు. అంటే ఇప్పుడు కిడ్నాప్ చేసిన విషయం వాస్తవం కాదమ్మా? లేపుకపోయారు ఆయన. నిల్లేను సార్ అయ్యాల వాళ్ళు ఎవరు ఇప్పుడు వచ్చి లొల్లి పెట్టిన లేడీస్ ఎవరమ్మా? వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళు. కాంగ్రెస్ వాళ్ళు అంటే వాళ్ళని ఇక్కడ పెట్టిర్రా? ఆయన ఎవరో రెడ్డి ఉన్నాడంట, గోవర్ధన్ రెడ్డి. ఓకే. ఎవరు ఆయన? ఎవరైనా ఆయన ఏం చేస్తా ఉంటాడు ఇక్కడ? ఇక్కడ మార్కెట్ లో ఓట్లు గిట్లా చూస్తాడు, వ్యవసాయం పని చేసుకుంటాడు, ఇంటికానే ఉంటాడు. ఇందాక వచ్చిరుగా గోవర్ధన్ రెడ్డి అడిగిరుగా. గోవర్ధన్ రెడ్డి మనుషుల వాళ్ళు? ఆయన భార్య, ఇంకొక ఆమె, అలా పాలే ఆమె. ఓకే. మీరేమవుతారమ్మా? యాదగిరికి ఏమవుతారు? తల్లి యాదగిరి తల్లి మీరు. ఓకే, యాదగిరి తల్లి గారితో మాట్లాడుతూ ఉన్నాం. తల్లి ఎప్పుడు తీసుకోవారు మీ కొడుకును, ఎక్కడెక్కడ కొట్టారంటే అసలు ఏం జరిగిందండి? అక్కడే సారు నాకు ఇక్కడ ఉంటలేడు కదా ఇంటికాడ, అక్కడనే ఉంటుండు. ఇంటికి వచ్చిర్రు. ఇంటికి వచ్చి నేను ఇంట్లో ఉన్నా. ఒక సైరెడ్డి అన్న ఆయన బండి వేసుకొని దమ్మదమ్మ ఇద్దరు ఉరికొచ్చిర్రు బండి వేసుకొని. ఏడిపోయింది బిచ్చం, ఏడిపోయినా అంటే ఏమో ఏడిపోయినా లేడు, పక్క ఇట్లకి ఇట్లా ఆడు అని నేను అన్నా. అనగానే రారా అన్నాడు. రారా అని సందీప్ రెడ్డి మాట్లాడతాడంట, పాటు చెల్లి పాట అన్నాడు. అంటే నేను ఏంది అలో అన్న. అనగానే మీ కోడలికి జాబ్ ఇప్పిస్తాం, డబ్బులు ఇప్పిస్తాం, జాబ్ తప్పకుండా ఇప్పిస్తాం, మీ ఓన్ కూడా చెప్పినాము. మీ ఓడు సర్లే అన్న అన్నాడు. మా వాళ్ళకు కూడా చెప్పినా అన్నాడు. అంటే మా వాళ్ళకి చెప్పినంటే మీ వాళ్ళు మా వాళ్ళకి చెప్పినంటే మా కోడలు మా కొడుకు చెప్తే రాదు. ఇప్పుడు వస్తుంది, కార్లు వస్తుంది, పో ఊరుకాడ్డ ఊరికి నేను జాబ్ ఇప్పిస్తా కానీ అవును వద్దని ఆపేయిపో అన్నాడు. కొడుకుని కిడ్నాప్ చేయలేదు, వీళ్ళు ఓన్లీ గెలవాలని సింపతి క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని చెప్తా ఉన్నారు. మీ ఊరు వాళ్ళే చెప్తా ఉన్నారు అన్నారు. అని అంటే మళ్ళీ మా ఊరిని కనుక్కొని చెప్తానని నేను ఫోన్ చేస్తే చిత్తా పని అంత చేసినా ఇక ఫోన్ ఎత్తుతలేడు. ఆడికే చేసినట్టుంది. ఇక ఎవరి మీద అనుమానం ఉందమ్మా మీకు? ఎవరి మీద డౌట్ వస్తుంది చేసినందుకు? ఎవరి మీద చూసిండు కదా, ఇప్పుడు ఉన్నాడు కదా. ఎవరైనా? మా గిరి ఉన్నాడు కదా, తీసుకుపోయినా నా కొడుకు. ఆయన చూసిండుగా. ఆయన మీ కొడుకు మీద ఎవరు కక్ష కట్టి ఎవరు తీసుకుపోయారు అనుకుంటున్నారు మీరు? మాకైతే ఇక్కడ ఇవ్వలేదు కానీ ఇక ఇప్పుడు మాకు అనుమానం వచ్చేది ఏంటంటే నాకు నా కొడుకు కాకుండా ఈయన స్విచ్ చేయమన్నాడు, ఆపేద్దామని అన్నాడు. జాబ్ ఇప్పిస్తా, నీ కొడుకుతో మాట్లాడినా, నీ కొడుకు నేను రాను, నా భార్యతో కూడా చెప్పిన రాదులే అని అన్నాడు. మళ్ళీ వాళ్ళు వస్తుర్రు, నీ కొడుకు కూడా తోలని అన్నాడు. మళ్ళీ వాళ్ళు తీసుకొని వస్తుర్రు, నువ్వు ఎదురుపోయి నావేసన వేయకుండా ఆపు పో, ఎక్కువ బండి కానీ ఎక్కినాక తీసుకొచ్చారు బండి మీద. అమ్మ ఇంకా మీకు భయం ఉందా? మీ కొడుకుని ఏమైనా వేస్తారని భయప్రాంతాలకే? సారు అంత సర్పంచ్నే చంపిండు. సర్పంచ్ ఎవరు చంపిరు? గోవర్ధన్ రెడ్డి. సందీప్ రెడ్డి. ఓకే. మీ కొడుకుని కూడా అట్లా చేస్తారని ఏమైనా భయం ఉందా? భయమే ఉంది సార్ మాకు. భయం ఉండి ఎవరైనా ఇక వచ్చి మా కోడలు నేను ఉండి వద్దని సగ చేస్తుంటే పెద్దోళ్ళు అంట ఉండి తీసుకుపోయి వేపిస్తుర్రు. ఇక నేను వద్దంటే బాగుండదని ఇక నేను సపోర్ట్ చేయలే. సపోర్ట్ చేయకుండా వాళ్ళకి ఈ పిల్లగాడు ఏంది ఇద్దరు పిల్లలు అంతా సర్పంచ్నే చంపిరి. ఈ పిల్లగాడు నీకు ఒక్క పిల్లగాడు ఎందుకు పురుగు పుట్టి పుట్టాలుండక ఈ పిల్లగాడు ఎందుకు నా వయసు వేసేది? వీళ్ళందరికంటే ఎక్కువనా? వాళ్ళందరూ ఊకోలేదా? ఎంతమంది నీకు పిల్లలు? నాకు ఒక కొడుకు, ఇద్దరు బిడ్డలు సార్. ఇద్దరు బిడ్డలు. ఓకే. నీ కొడుకు ఎంతమంది పిల్లలు? ఇద్దరు బిడ్డలు. ఓకే. ఓకే అమ్మా. ఓకే. వాళ్ళ తల్లిగారి బాధ ఆ విధంగా ఉంది. మాకు ఇంకా థ్రెడ్డింగే ఉంది.
చాలా అంటే ఆల్రెడీ ఇంతకుముందు సర్పంచ్ గారిని కూడా చంపేయడం జరిగింది. మాకు ఆ భయం అనేది ఇంకా ఉంది అనే విధంగా చెప్తా ఉన్నారు వాళ్ళు. సరే ఏంటి అనేది ఇంకా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆ యాదగిరితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చిలకల శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇది జరిగి 3 రోజులు జరుగుతూ ఉన్నది. ఈ కిడ్నాప్ కావచ్చు, ఇదంతా జరిగి ఇప్పటివరకు కొన్ని సంఘాలు, కొన్ని పార్టీలో ఉన్న వాళ్ళు కావచ్చు, కొన్ని సంఘాలు ఇంకా రెస్పాన్స్ కూడా ఇవ్వలేదు, అంటే ఇంకా స్పందించలేదు. మరి ఇలాంటి సంఘటనలు దర్శగా జరుగుతూనే ఉన్నాయి. బీసీలకు ఇలాంటి అవమానాలు జరుగుతూనే ఉన్నాయి. మూత్రం తాగిచ్చే విధానం కావచ్చు, ఇది కావచ్చు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఎందుకు ఇంత దిగదారే రాజకీయాలు ఎందుకు చేస్తూ ఉన్నారు? మరి ఇది కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే ఇలాంటి దిగదారిన రాజకీయాలు అవుతా ఉన్నాయి. కాబట్టి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్నతోని. అన్న నమస్తే. నమస్తే బ్రదర్. ఇంత జరుగుతూ ఉంది, ఒక బీసీ బిడ్డని మూత్రం తాగించే ప్రయత్నం చేశారు. అసలు ఏ విధంగా చూడొచ్చు బ్రదర్? ఇది అంతా ఏందనమాట, ప్రజాస్వామ్యం కాదు, ఇది అంత దుర్మార్గమైనటువంటి చర్య ఇది. ఎందుకంటున్నానంటే ఇక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాల పెత్తనం రోజు రోజుకి పెచ్చిమిరిపోతుంది. ఈ విలేజ్లో ఏందనమాట అగ్రవర్ణాల పెత్తనం అనేది ఎక్కువైపోయింది. బహుజన బిడ్డలు ఏందనమాట బానిసలుగా చూస్తున్నారు. మనం స్వతంత్రంలో ఉన్నాం, స్వతంత్ర రాష్ట్రంలో ఉన్నామన్న ఆ విషయాన్ని మర్చిపోయి వాళ్ళు ఇంకా ఏదో రాజులు రాజ్యాల్లాగా ఏదో ఫీల్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఇది పద్ధతి అయినటువంటి విషయం కాదని చెప్పి నేను గట్టిగా చెప్తున్నాను. అదేవిధంగా యాదగిరి బ్రదర్ ఆ విధంగా మూత్రం తాగించడం, అదేవిధంగా అతన్ని కొట్టడం, అతన్ని నేను ఫిజికల్గా ఇప్పుడు నేను అతన్ని చూడటం జరిగింది. చాలా బాధగా అనిపిస్తుంది. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బహుజనవాదులారా మనం అందరం కూడా ఏకం కావాలి. ఇలాంటి దాడులు జరగకుండా మళ్ళీ మనమంతా ఏకమై వాళ్ళందరి మీద ఏందన్నమాట కేసులు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారో, ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ ఏం చేస్తున్నదో, వారి కళ్ళు మూసుకొని చూస్తున్నదో ఏం అర్థం కావట్లేదు. ఇప్పటి వరకు అరెస్ట్ చేశారో లేదో అనేది ఇంకా అర్థం కావట్లేదు. దయచేసి వాళ్ళందరినీ కూడా ఏందన్నమాట ఎవరైతే దుశ్చర్యలకు పాల్పడినటువంటి వ్యక్తి ఉన్నారో ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి. ఆ యాదగిరి బ్రదర్కి న్యాయం చేయాలి. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. అందరికీ ఏందన్నమాట పోటీ చేసే హక్కు ఉన్నది. ఈ పోటీ చేసే ప్రకారంగా ఏందన్నమాట హక్కులు అనేది మనం సాధించుకునే దిశలో ఏందని పోటీ చేస్తున్నప్పుడు ఇతనికి ఏందన్నమాట ప్రాబ్లం గురి చేయడం అనేది చాలా సమస్యతో కూడినటువంటి విషయం బ్రదర్. ఇది పద్ధతి అయినటువంటి విషయం కాదని మరీ తెలియజేస్తున్నాను. ఇంత జరుగుతూ ఉంటాయి. ఇది అంటే పార్టీలకు అతీతంగా అనుకోవచ్చా, లేదంటే పార్టీల వ్యతిరేకం అనుకోవచ్చా? ఇది ఎవరు చేస్తున్నారు అనుకోవచ్చు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని చెప్తా ఉన్నారు కొంతమంది. బ్రదర్ ఇక్కడ పార్టీలో పనిచేస్తున్నటువంటి బీసీలు పార్టీలకు బానిసలుగా ఉన్నారు. ప్రతి పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా బానిసలుగా పనిచేస్తున్నారు. పార్టీలో పనిచేస్తున్నటువంటి బహుజనవాదులారా మీరు పార్టీలోకి ఏందన్నమాట బానిసలాగా పనిచేయబాకండి. మిమ్మల్ని బానిసలాగా వాడుకుంటూ వాళ్ళు పెత్తనం చెలాయిస్తున్నారు. ఇంకా అదే విధంగా మీరు ఉండబాకండి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ మనకి స్వతంత్రం వచ్చింది. స్వతంత్రంగా మనం బతకడానికి హక్కులు ఉన్నాయి. ఈడ పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి మీద ఈడ ఏందన్నమాట ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారి అండదండలతోటి ఈ వ్యక్తి మీద దాడి చేయడం జరిగింది. కాబట్టి మన బహుజన వ్యక్తి మీద, మన బీసీ బిడ్డ మీద, యాదవ్ బిడ్డ మీద ఇంత దాడి జరిగి ఇంత ఆ మూత్రం కూడా పోసి అతను ఏందన్నమాట అగమ్య పాలు చేసినా కానీ ఇంకా తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది కుల సంఘాల నాయకులకు ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేదు. మీరందరూ కూడా కదిలి రావాల్సినటువంటి అవసరం ఉంది. మనోడికి మద్దతుగా నిలబడాల్సినటువంటి అవసరం ఉందని మరీ తెలియజేస్తున్నాను. అంతేకాకుండా తెలంగాణలో ఉన్నటువంటి ఈ సర్పంచ్ పదవులు అన్ని చోట్ల కూడా బహుజనులందరూ కూడా మీరు పోటీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మనం పోటీ చేయనట్లయితే నెక్స్ట్ టైం ఏందన్నమాట ఎమ్మెల్యేలుగా గెలవడం అనేది చాలా అవకాశాలు తక్కువ ఉంటాయి. కాబట్టి ఆ ఎమ్మెల్యే స్థానాలు ఆక్యుపై చేయాలంటే మనం పునాది నుంచే పర్ఫెక్ట్ రావాలి. కాబట్టి సర్పంచ్ పదవులకు బహుజనులందరూ కూడా పోటీ చేయాలని తెలియజేస్తున్నాను. ఇలాంటి అగిత్యానికి వాష్రూమ్ దాగిపించిన ఇలాంటి అగిత్యానికి పాల్పడ్డ వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడాలనుకుంటున్నారు బ్రదర్? ఇక్కడ విషయం ఏంటంటే ఆ వ్యక్తి ఏందన్నమాట దుర్మార్గుడు. సమాజంలో ఏందన్నమాట అది పద్ధతి అయినటువంటి విషయం కాదు. మానవత్వం ఏమాత్రం కూడా లేనటువంటి వ్యక్తి ఏందన్నమాట కొన్ని సంవత్సరాలుగా వాళ్ళదే సర్పంచ్ పదవులతోటి ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు ఏందన్నమాట వేరే వర్గం వాళ్ళు కూడా అవకాశం ఇవ్వాలని మినిమం కామన్ సెన్స్ మానవత్వం లేనటువంటి వ్యక్తులు. అయినా ఇంకొక విషయం ఏంటంటే మూత్రం మీద పోయటం, అదేవిధంగా అతన్ని కొట్టడం, బదాయించడం, చెప్పులతోటి తన్నటం, ఇది అనేది ఏంటంటే వాళ్ళ యొక్క అహంకార తత్వానికి రోజు పెచ్చిమీరిపోతుంది. బహుజనులందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు. ఇండ్లన్నీ కూడా ముందు రోజులు ఇట్లనే పెచ్చిమీరిపోతే మాత్రం లూటీలు జరగడానికి మాత్రం అవకాశం ఉంది. అదేందనమాట ఆ చైతన్యం అనేది రాను వస్తున్నది. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే వచ్చిందో అదే ఉద్యమం కూడా ఇప్పుడు రాబోతుంది బ్రదర్. తర్వాత ఏందనమాట వాళ్ళు సమస్యలు గురిగాక తప్పదని కూడా నేను తెలియజేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఈ సమస్య ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చింది. ఎందుకంటే ఒక యాదవ కులానికి సంబంధించిన వాళ్ళను మరీ నీచంగా కించపరిచే విధంగా మూత్రం దాయిపించారని చెప్తా ఉన్నారు. ఇప్పటికీ కూడా ఇంకా ఎవరు ఇక్కడికి రాలే. పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేదంటే కుల సంఘాలకు సంబంధించి కొంతమంది రావడం జరిగింది. మిగతా వాళ్ళు ఎవరు రాలేదు. పార్టీలలో కూడా ఉన్నారు. శ్రీశైలం యాదవ్ గారు కావచ్చు, వీళ్ళందరూ ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. శ్రీశైలం అంటే ఒక యాదవ కులానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి అంటే మనకున్న
విలువలను మనమే దిగ తొక్కుకుంటున్నాం అనుకోవచ్చా? ఏ విధంగా చూడొచ్చు బ్రదర్? ఇక్కడ ఏందనమాట, నిన్న మొన్న కూడా మా వాళ్ళు యాదవ్ ముద్దు బిడ్డలు వచ్చారు, కొంతమంది కూడా వచ్చి ఆల్రెడీ ఏందనమాట బ్రదర్కి మద్దతు ఇచ్చి వెళ్ళిపోవడం జరిగింది. బహుజన బిడ్డలను కూడా రావడం జరిగింది. ఒట్టిజానే అని మళ్ళీ తీర్మార్ మల్లన్న మాలాంటి వ్యక్తులు కొంతమంది కూడా వచ్చారు, రామ్లన్న లాంటి వాళ్ళు కూడా రావడం జరిగింది. ఇవాళ కూడా ఏందనమాట ఉపేంద్ర అక్క తర్వాత మేమందరం కూడా రావడం జరిగింది. ఇక్కడ మా అన్న నర్సన్ వచ్చాడు, ఉపేంద్ర అక్క వచ్చాడు, బాలు అని వచ్చారు. దాదాపు 20 మంది 30 మంది యాదవ్ ముద్దు బిడ్డలందరం కూడా ఇక్కడ మేము రావడం జరిగింది. ఏది ఏమైనా సరే సమాజంలో ఏందనమాట ఈ అగ్రవర్ణాల పెత్తనం రోజు రోజుకు పెచ్చిమీరిపోతుంది. డబ్బు అనే అహంకారంతో పెచ్చిమీరిపోతున్నారు. వీళ్ళని ఏందన్నట్టు బానిసలుగా ఉన్నారు. ఒకప్పుడు ఏందనమాట వాళ్ళు రెవెన్యూ సంస్థలు రెవెన్యూ ఉండటం వల్ల, అంటే శిస్తులు వసూలు చేసే విధానంలో ఉండి భూములన్నీ కూడా వాళ్ళ చేతులు ఉండటం వల్ల ఆ భూములు ఏందన్నమాట బీద జనాలు పంచకోకుండా వాళ్ళ దగ్గర పెట్టుకొని తరతరాలుగా అనుభవించుకుంటూ వచ్చి మమ్మల్ని ఇంకా బానిసలాగానే ఇంకా ఏందనమాట శ్రామికులాగా ఉన్నారు. వాళ్ళ తాత ముత్తాతలు ఏదో సంపాదించిన భూములుగా అవన్నీ కూడా జమీందారు నుంచి వచ్చినటువంటి భూములన్నీ కూడా వాళ్ళ చేతులు పెట్టుకొని తరతరాలుగా ఆక్యుపై చేసుకుంటూ తరతరాలు అనుభవించుకుంటూ వచ్చినారు. కనీసం ఏందనమాట రాజకీయ పదవులు కూడా ప్రజాస్వామ్యంలో ఏందనమాట రాజకీయంగా అందరూ పోటీ చేయాలని ఆలోచన ఉన్నా కానీ అది కూడా పోటీ చేయనివ్వకుండా ఎక్కడికక్కడికి అడ్డుపడుతున్నారు. వాళ్ళ యొక్క దుశ్చర్యలు ముందు రోజుల్లో వాళ్ళు చేసినట్టు దుర్మార్గ పనులు ముందు రోజుల్లో ప్రజలే వాళ్ళకు బుద్ధి చెప్తారని తెలియజేస్తున్నారు. తప్పు ఎక్కడ జరిగింది అనుకోవచ్చు? అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి జరిగింది అనుకోవచ్చా? ఎక్కడ జరిగింది అనుకోవచ్చు? ఇప్పటివరకు రేవంత్ రెడ్డి సీఎం గారు కూడా దీని మీద స్పందించిన దాఖలాలు లేవు, ఏమనుకోవచ్చు? బ్రదర్, సీఎం గారు వారు ఏం ఆలోచన చేస్తున్నాడు ఏమో. సీఎం గారు ఏందనమాట ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. 42% రిజర్వేషన్ ఇస్తానని కూడా మొండి చేయి చూపించినాడు ఇప్పటివరకు కూడా. ఈ ఎలక్షన్లో కూడా ఏందనమాట ఇట్లాంటి దారుణాలు జరుగుతున్నా కానీ వాళ్ళ వర్గం సంబంధించిన వాళ్ళని చెప్పి మేలకుంటుంటున్నాడు ఏమో. బహుజన బిడ్డలు ఆయన ఆ బిడ్డలని ఆలోచన చేయట్లా, నేను ముఖ్యమంత్రి పొజిషన్లో ఉన్నా అనే విషయాన్ని మర్చిపోయాడేమో అనుకుంటున్నాను నేను. లేదా ఆయన దృష్టికి ఇంకా పోలేదో ఏమో అనేది నేను అనుకుంటున్నా బ్రదర్. ఏది ఏమైనా రేవంత్ రెడ్డి గారు ఈ విషయం మీద ఇమ్మీడియట్గా ఖండించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి యాదవ్ సంఘాల ద్వారా నీకు తెలియజేస్తున్నాను బ్రదర్. ఓకే, రైట్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇది చాలా ఘోరమైన సంఘటన. యాదవులకు సంబంధించి చాలా ఘోరంగా మూత్రం దాగిపించి కించపరిచే యాదవ కులాన్ని సామాజిక వర్గాన్ని మొత్తం కించపరిచే విధంగా చేశారని చెప్తా ఉన్నారు వాళ్ళు కూడా. మేము దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటాము, దీన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎందుకంటే మా యాదవులకు జరిగిన ఈ మూత్రం దాగిచ్చేది కావచ్చు, ఇది కావచ్చు, ఇంత నీచంగా అంటే మాకు విలువలు లేకుండా చేస్తూ ఉన్నారు. దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటామని చెప్తా ఉన్నారు. చూద్దాం ఎక్కడి దాకా వెళ్తుంది, ఏం జరుగుతుందని. ఇంకొక విషయం బ్రదర్, యాదవుడు అంటే దరిదాపుగా అందరూ కూడా ఎవరు కొత్త ఇండ్లు కట్టుకున్నా కానీ ఇండ్లకి పిలుస్తారు. యాదవుడు అంటే విష్ణుతో పోలుస్తారు, లక్ష్మితో పోలుస్తారు, ఆవుని ఇంటో పిలుస్తారు. అలాంటి యాదవుని మీదనే మూత్రం పోసిందంటే వాడు దరిదాపుగా ఏమవుతాడో ముందు రోజులు ఆ భగవంతుడు చూసుకుంటాడని కూడా తెలియజేస్తున్నాడు. ఎందుకంటే యాదవులకి ఏందనమాట అంత మంచి పేరుంది. ఒక భగవంతుడు యాదవుని వంశంలో పుట్టి సమాజానికి సంస్కారం నేర్పినటువంటి శ్రీకృష్ణుడు పుట్టినటువంటి వంశం మీద మూత్రం పోసి ఏందనమాట ఆ వ్యక్తి మీద మూత్రం పోసి ప్రాబ్లం గురి చేసిందంటే ఆ భగవంతుడు ఆయన ఏ విధంగా శిక్షించాలో శిక్షిస్తాడు బ్రదర్. థ్యాంక్ యూ. ఓకే, విన్నారు కదా, చాలా అగ్రెసివ్గా ఉన్నారు. అంటే ఇంకా ముందు కూడా ఏం జరగబోతుంది, ఏం జరుగుతుందని కూడా చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే ఏదైతే ఎల్లమ్మ కూడా ఏదైతే ఉందో ఇక్కడ జరిగింది రేపు పొద్దున అంటే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఇంకా దీన్ని మేము వదిలేస్తే ఇంకేం జరగబోతుందో బీసీలకు అనే విధంగా చెప్తా ఉన్నారు. ఎందుకంటే మల్లన్న గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది, మాట్లాడే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఇప్పటివరకు ఏ పార్టీ నుంచి కూడా ఎవరు కూడా రాలేదు అని చెప్తా ఉన్నారు. చూద్దాం ఎక్కడి దాకా వెళ్తుంది ఏంటి అనేది. అండ్ రైట్, థ్యాంక్ యూ సో మచ్.